ఎంతమంది రానివ్వండి, ఎంత గొప్ప వేడుక జరుగుతుండనివ్వండి, తోడబుట్టినవాడు రాలేదనుకోండి, అడగరా? ఏమయ్యా నీ తోడబుట్టినవాడు రాలేదే ఈ కార్యక్రమానికి అని అడగరా? అలా అడగవలసిన అవసరం లేకుండా సంతోషంలో పాలు పంచుకోవడానికి పరిగెత్తుకొచ్చేటట్టు బ్రతికినటువంటి బంధం ఎవరి మధ్య ఉండాలి అంటే అన్నదమ్ముల మధ్య ఉండాలి. ఆషాఢమాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళి అవుతుంది, ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయిందనుకోండి, అయితే కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు. రైతు తెల్లవారుజామున ఏ 3 గంటలకో ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి, కానీ కొత్తగా పెళ్ళయింది కదూ భార్యతో కలిసి పడుకునుండిపోతే అత్తగారికి కోపం వస్తుంది. పెద్ద ఆయన మామగారు వెళ్ళారు, నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా, నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది. ఈ ఒక్క నెల ఆషాఢమాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, 6 నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు. ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప, నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు. కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు, తప్పని ఖండించడం కన్నా దురాచారం హస్సబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. నీలో వచ్చిన ప్రతి ఆలోచన ఇతరులకు ఉపకారము చెయ్యగలిగినది కావాలి తప్ప, నీ మనసులో కక్ష పెట్టుకుని కార్పణ్యం పెట్టుకుని ఇతరులని బాధ పెట్టడం కోసమని ప్రణాళికా రచనలు చేయడం, కుట్రలు చేయడం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం మనుష్యుడిగా బ్రతకవలసినటువంటి విధానం కాదది. కాబట్టి ఎప్పుడూ మనసులో ఉండవలసినది ఏది అంటే ఉపకార బుద్ధి. నా వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది, అదొక్కటే.